అందరికీ జై భీములు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయుడు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చట్టాలను తీసుకొచ్చిందో ఈ భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది, జీవకోటి ప్రాణులకు వర్తిస్తుంది. కాబట్టి ఆ చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అయితే కొంతమంది డూప్లికేట్ కాదు, కొంతమంది దళితుల సర్టిఫికెట్లు తీసుకుంటూ ఉద్యోగాలు పొంది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వాళ్ళకి అనుచరులకు రాజకీయంగా వాళ్ళు ఉండి వారు కొన్ని అమ్ముకోవడం, వారికి సంబంధించిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇది పచ్చి నిజం. 35 ఏళ్ళగా ఈ దగా జరుగుతుంది. మనం ఎవరు కూడా కనిపెట్టలేకపోయినాం. చట్టం ఏమని చెప్తుందంటే 1950 పైరా 3 చట్ట ప్రకారము దళితులకు వెళ్ళి అన్న మతంలోకి కలిస్తే వాళ్ళు బీసీసీ కింద వస్తారని చెప్పేసి చెప్పింది. అంటే దళితుల హోదా కోల్పోతారని చెప్పి చెప్పింది, చట్టం చెప్పింది. అది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు. మనం రాజ్యాంగంలో రాయబడి ఉంది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కొంతమంది ఇప్పుడు దళితులుగా ఉండలేకనే కదా అన్న మతంలోకి పోయింది. ఎస్టీలలో కూడా మేము ఉండలేకనే కదా అన్న మతంలోకి పోయింది కొంతమంది. మరి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ హోదా ఎట్లా వస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరు అనర్హులు కదా, మీరు అడ్డదారిలో మా హిందువుల పేరు చెప్పుకొని మా క్యాస్ట్లు తీసుకొని ఉద్యోగాలు పొందుతూ పైగా ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే హరిజనులు అని పిలువబడే మాకు రావాల్సిన పథకాలన్నీ కూడా అడ్డదారులో మీరు ఎత్తకపోతుంటే మిమ్మల్ని 420 అని చెప్పేసి పిలవాల్సి వస్తుంది. అంటే నేను చెప్పడం కాదు, అక్కడ 420 అనే రాసింది, నేను మొత్తం చదివిన. ఎవరైనా అన్న మతస్థుడు లోన్ పొందితే అది 420 అంటే దొంగతనంగా పొందినట్టుగా వర్తిస్తుంది. కాబట్టి చెప్తానా, ఈ తమాషాలు ఆపండి. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ముఠా మొత్తం రన్ చేస్తుంది, ఒక ముఠా మొత్తం అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ దళిత సంఘం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పాటు చేయడం అవుతుంది. ఇంకో 4-5 రోజులలో హిందూ దళిత సంఘాల తరపున మేము భారీ ఎత్తున ర్యాలీ తీసి ఇక్కడ ఉన్న దుర్మార్గులు ఎవరైతే దళితులమని చెప్పేసుకొని అన్య మతాలలో తిరుగుతూ మా క్యాస్ట్ మీద లోన్లు పొందుతూ ఉద్యోగాలు పొందిన వాళ్ళకి నేను చెప్తానా, నేను క్రిస్టియన్ వాళ్ళకి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉండదు. ఇలాంటి ఆలోచనలు వాళ్ళ సొమ్ము వీళ్ళు సొమ్ము తినాలని చెప్పి నిజమైన క్రిస్టియన్కి ఉండదు. ప్రభు కూడా ఆ మాట చెప్పలేదు. వీళ్ళు దొంగ, ఇది దొంగ. ఈ 420 గారు ఏం చేస్తారంటే ఆ మతంలో ఉంటూ మా క్యాస్ట్ని తీసుకొని ఇక్కడున్న ఒక గ్యాంగ్ మొత్తం వన్ సైడ్ నడిపిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మా హిందువులకి మోసం చేసుకుంటా హిందూ దళితులకు రావాల్సిన పథకాలన్నీ కూడా ఈ అన్నమతస్తులు మొత్తం ఏకదాటిగా తీసుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఎస్సీ కమిషనర్ ఉపేంద్ర గారు చెప్తున్నా, అయ్యా మీరు గతంలో క్యాస్ట్ ఇచ్చినా కూడా ఇంటికి వచ్చి ఇంకోటి వేసేటోళ్ళు, మీరు మరలా ఆ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరైనా సరే అన్న మతస్థుడు దళితుడు వాడి ఇంటికి వెళ్ళి వాడి ఆఫీస్కి వెళ్ళి వాడు తిరిగే ప్రాంతానికి వెళ్ళి మీరు సర్వే చేసి వాడు నిజమైన అరుడా, వాడు హిందూ దళితుడా కాదా అని చెప్పి నిర్ధారణ చేసి మీరు లోన్లు సాక్ష్యం చేయాల్సిందిగా మేము వేడుకోవడం జరుగుతుంది. లేకపోతే మేమేం చేయాలో మాకు తెలుసు. సమాచార చట్టం ద్వారా ఎక్కడైనా లోన్లు అన్న మతస్థులకు ఇచ్చినా తెలిస్తే మాత్రం సార్ నేను తీవ్రంగా హెచ్చరించడమైంది. ఎందుకంటే 35 సంవత్సరాలుగా మేము దగాపడ్డాం. 30 సంవత్సరాలుగా మా దళిత హిందువులు ఏ లోటుకు నోచుకోలేదు. మేము హరిజనులుగా పిలువబడే మేము ఈ కార్పొరేషన్ పెట్టింది మా కోసం. మా తినేనల్లో మట్టి కొట్టి దొంగచాటిగా 420 గారు ఎత్తకపోతా ఉంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో వాళ్ళకి మాత్రం ఎవరైనా ఇలాగే డబల్ గేమ్లు ఆడుకుంటూ అన్య మతస్థులుగా మారిన మీరు మా హిందూ దళితులతో సంబంధం లేదు, మీకు ఏది కూడా ఉండదు, మాకు కులం అనేది ఉండదు, ఒక మతం తప్ప. మీరు బీసీసీ కింద వస్తారు కాబట్టి మీ పని మీరు చేసుకోండి. నేను క్రిస్టియన్కి నేను వ్యతిరేకం కాదు. ఎందుకంటే క్రిస్టియన్ దాంట్లో చాలా మంది కూడా మేము దేవుని నమ్ముకున్నాము. కొంతమంది చూసినాము.
మాకు అవసరం లేదన్నా, మీరు దొంగతారిగా మనం తీసుకోవడం అవసరం లేదు, మీకు 420 కాలం కాదు, ప్రభుని నమ్ముకొని ఉన్నాం, కష్టపడి బతుకుతున్నాం, మాకు బీసీసీ కింద కూడా మాకు కార్పొరేషన్ ఉంది, మీకంటే కొంచెం తక్కువ రావచ్చు, మాకు వచ్చే దాన్ని మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది నిజాయితీగా కొంతమందిని నేను అడిగినప్పుడు. కానీ ఇక్కడ బట్టరాజు గారు కొంతమంది హిందువుల సర్టిఫికెట్లు తీసుకొని, దళితుల సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళు వాళ్ళ అన్ని మతాలకు పోయి అన్ని మతాల్లో ఉన్న వాళ్ళని కూడా క్యాస్ట్లు ఇప్పించుకుంటూ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటూ ఒక దందా నడుస్తుంది, ఒక ముఠా మొత్తం ఒక దందా నడిపిస్తుంది. ఖబర్దార్ బిడ్డ, ఇన్ని రోజులు మిమ్మల్ని ఊకున్నాం, ఇన్ని రోజులు మీరు చేసిన దగా కుట్ర అన్నిటినీ మేము ఊకున్నాం, ఇక మీద ఊకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో మాత్రం మిమ్మల్ని మీ ముఠాని మొత్తం కూడా ఈ కొత్తగూడెంలోకి వెళ్ళి తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇక మీద సహించేది లేదు, మీ పని మీరు చూసుకోండి. మీకు కూడా బీసీసీ కార్పొరేషన్ ఉంది, మీకు కూడా వస్తాయి, మీరు వచ్చిన దాన్ని మీరు తీసుకోండి, మీ దాంట్లో మీరు రావట్లేదు. మా సర్టిఫికెట్ మీకెందుకు రా దొంగ సన్నాసులారా? నేను ఒకటే చెప్తానా, ఈ లుచ్చగాలని చెప్తానా, నేను ఒకటే చెప్తానా, మీరు కనుక మారకపోతే మాత్రం తప్పకుండా మిమ్మల్ని మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మేము ఈ దోపిడీ ఈ 420 వేషాలను మేము ఇంకా సహించాం. దయచేసి బాబాసాహెబ్ ఏదైతే చెప్పిండో రాజ్యాంగ పరంగా అవి హక్కుల కోసం మనం పోట్లాడుతున్నాము. హిందూ దళిత ఐక్య వేదిక అని చెప్పి మనం పెడతాము. తప్పకుండా హిందూ దళితులందరూ కూడా రాబోయే రోజుల్లో మేము మీటింగ్ పెడతాము. మీ అందరికీ ఆహ్వానం వస్తుంది. తప్పకుండా హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అందరినీ ఏకదాటి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఎస్సీ కమిషనర్ బక్కి వెంకటయ్య గారిని కూడా మనం కలవడం జరుగుతుంది. కలిసి ఇక్కడ జరుగుతున్న అరాచకాల కోసం ముసుగు వేసుకొని, ముఖానికి పెయింటింగ్ వేసుకొని కొంతమంది దుర్మార్గులు ఇక్కడ అరాచకాలు చేస్తారు, వాటి మీద ఆయనకి తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. అందరికీ ధన్యవాదాలు.